ఫస్ట్ మనం ఇవాళ డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజెస్ ఇది మాట్లాడే ముందు నేను ఒకటి అడుగుతానండి. ఎనీవే మనం మంత్ ఆఫ్ లవ్ ఫిబ్రవరిలో ఉన్నాం. వ్యాలంటైన్ వీక్ కూడా బాగా జోరుగా నడుస్తుంది. హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా, హార్ట్ బ్రేక్ చేసిన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? మీరేమంటారు? మేబీ బ్రేక్ అయిన వాళ్ళకి ఎక్కువేమో. అవునా? వాడిది గట్టిగుండే బ్రేక్ చేసిన వాళ్ళది, వాళ్ళు కానీ తను కానీ అంత తొందరగా రావు. Irrespective of all that, I think we discussed earlier also. So in a way it is stress, right? Emotional outbursts కానీ ఇవన్నీ, సో it contribute to stress again. అంటే దాంట్లోంచి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది డెఫినెట్లీ. బట్ హార్ట్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రెస్ తీసుకోవద్దంటే హార్ట్ బ్రేక్ ఇట్స్ అన్ ఎమోషనల్ అవుట్ బ్రేక్. బేసికలీ యువర్ హార్ట్ ఈస్ నాట్ బ్రేకింగ్. రాదర్ నిజాలు మాట్లాడుకోవాలంటే ఎమోషన్స్ ఇక్కడే, ఓన్లీ యువర్ బ్రెయిన్ విల్ పర్సీవ్ ఎమోషన్స్, అంతే కదా, బ్రెయిన్కే తెలుస్తుంది ఎమోషన్స్ అన్ని. బట్ ఇట్స్ ఇన్ అ వే ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్స్ అ హార్ట్ బ్రేక్. ఎందుకంటే ఫైనల్గా అవుట్ ఆఫ్ ద ఆల్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ అవన్నీ అల్టిమేట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ పడతాయి. సో సెడ్ యాజ్ హార్ట్ బ్రేక్. దాని బ్రేక్ ఇలా ఇలా అన్ని ఎమోషన్స్ అన్ని ఇక్కడే బ్రెయిన్ లోనే, అంతే, అన్ని ఎమోషన్స్ బ్రెయిన్ లోనే. మనసు అనేది మిథ్య అంటారు పేరు. అబ్సల్యూట్లీ. చూసారా, ఒక కార్డియాలజిస్ట్ దగ్గర నుంచి వస్తుంది ఇది. సో మనం కూడా అలా ఎక్కువగా బ్రేక్ అవ్వకుండా, పక్కన పడి బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సరే మ్యామ్, డయాబెటీస్కి చెప్పేదానికన్నా ముందు నేను కొన్ని స్టోరీస్ చెప్దామనుకున్నాను. మా ఇంట్లోనే మా మదర్కి షీ హ్యాడ్ మీ వెన్ షీ వాజ్ అట్ హర్ 40th year. ఓకే, అండ్ అప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో తనకి డయాబెటీస్ వచ్చింది. ఒక 10, 15, 20 years నాకు గుర్తున్నంత వరకు తను బాగుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్ అయింది మ్యామ్. ఎంత మేజర్గా అంటే, ఇప్పుడైతే టెక్నాలజీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005, బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ, 3 veins బ్లాక్ అయిపోయాయి. సో చాలా కష్టపడి చేశారు. తన లైఫ్ స్పాన్ వాజ్ ఎగ్జాక్ట్లీ 20 years. అంతే, అంతే, షీ ఈజ్ నో మోర్. అదే కౌంట్ చేసినప్పుడు 2005 నుంచి 2024 ఎగ్జాక్ట్. ఇంకా షీ కుడెంట్ సర్వైవ్ ఇంకా. Okay, so post bypass she survived for 20 years. That's it. She managed to do so. But later on ఇంకా చాలా కాంప్లికేషన్స్, డయాబెటీస్ కూడా ఇంకా అప్సైడ్ డౌన్ అయిపోయేసరికి షీ కుడెంట్, ఇంకా తను గివ్ అప్ చేసేసింది. నేను అడుగుతా మ్యామ్, ఈ డయాబెటీస్ వచ్చే వాళ్ళకి ఈ హార్ట్ డిజీజెస్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ? Yes, absolutely. 2 to 4 times they are at higher risk. Some డయాబెటీస్ లేని పర్సన్, డయాబెటీస్ ఉన్న పర్సన్. సో డయాబెటీస్ ఉన్న పర్సన్కి 2 to 4 times ఎక్కువ రిస్క్ ఉంది నాన్ డయాబెటిక్ పర్సన్ కంటే. యూ హ్యావింగ్ సెడ్ దాట్, డయాబెటీస్ అనేది ఆల్మోస్ట్ అందరిలో కనిపిస్తుంది కదా, కాదా? నేను మరి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు 3, 4, 5 ఒకరికి నాకు ఎస్ ఇప్పుడు మనది వీఆర్ కన్సిడర్డ్ యాజ్ డయాబెటిక్ క్యాపిటల్ నౌ. అంటే ఇన్సిడెన్స్ అట్లా పెరుగుతుంది. అంటే మన ఫోర్ఫాదర్స్కి తీసుకుంటే వాళ్ళలో ఈ జబ్బులు ఏమీ లేవు, ఈ డయాబెటీస్ కానీ హార్ట్ డిసీజెస్, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఇవేమీ లేవు. అదంతా ఓయింగ్ టు దర్ లైఫ్ స్టైల్. అప్పుడు అంత కష్టజీవులు కదా, సో అంత ఫార్మింగ్, అంత ట్రెడిషనల్ ఆక్యుపేషన్స్. సో అన్నిట్లలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ. సో ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా విగరస్గా వర్క్ చేసేవాళ్ళు. అంటే ఇంట్లో ఎవరున్నా కానీ, అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఇల్లును చూసుకునే వాళ్ళు కూడా విగరస్, అంటే పొలం పనులు ఇవన్నీ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఎసెన్షియల్లీ ఫిజికల్ ఎగ్జర్షన్ వాజ్ సిగ్నిఫికెంట్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి. సో అప్పుడు ఆ జనరేషన్లో ఒబెసిటీ కూడా తక్కువే. ఇంప్లికేషన్స్ ఆఫ్ ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా తక్కువ ఆ జనరేషన్లో. ఇవాల్వ్ అవుతున్న కొద్దీ, అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ, ఈ ఐటీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అవుతుంది. అండ్ యాజ్ వెల్, నీడ్లెస్ టు మెన్షన్, ఎక్స్పోజర్ టు డస్ట్ కానీ వీటన్నిటి వల్ల కూడా ర్యాండమ్ మ్యూటేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో జెనెటిక్స్లో కూడా చేంజెస్ వస్తున్నాయి, జీన్స్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. సో ఓవింగ్ టు ఆల్ దీస్, ఇప్పుడు మన ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, ఇన్సిడెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, ఒబిసిటీ, కొలెస్ట్రాల్ అండ్ ఫైనల్గా హార్ట్ డిసీజెస్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతున్నాయి. కానీ మ్యామ్, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తాయి కదా. సో మరి ఒబేసిటీ అంటే సన్నము, లావు, అంటే బేస్డ్ ఆన్ ఫిజికల్ అపియరెన్స్ కన్సిడర్ చేయాలా?
సన్నగా ఉన్న వాళ్ళకు కూడా ఒబెసిటీ ఉంటుందా? వాట్ ఇట్ ఈస్? సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as type 1 డయాబెటీస్. సో ఒబిసిటీ త్రూ వచ్చేది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ బేసిక్గా డయాబెటీస్లో ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, షుగర్స్, కార్బోహైడ్రేట్ ఈస్ నథింగ్ బట్ షుగర్ కదా. సో షుగర్ మెటబాలిజం కానీ, షుగర్ అప్టేక్ కానీ, సో వీటన్నిటికీ ఇన్సులిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే షుగర్ మనకి బాడీలో అన్నిటికీ ఎందుకంటే ఇన్స్టెంట్ క్యాలరీస్ వచ్చేవి మనకి ఈజీ షుగర్స్తోనే కదా. సో క్యాలరీ యూటిలైజేషన్ అవన్నీ ఇట్ ఈస్ మీడియేటెడ్ త్రూ ఇన్సులిన్. సో టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులినే ప్రొడ్యూస్ అవ్వదు బాడీలో, ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. ఎందుకంటారు? అంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఆర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ విల్ బి లెస్ ఫర్ దెమ్. సో బేసికలీ ఆ హార్మోనే ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో తీసుకున్న గ్లూకోజ్ ఏది యూటిలైజ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద బేసిక్ pathology of type 1 diabetes. Type 2 ఏంటంటే most of them are obese. So type 1 diabetes are lean. They are essentially lean and younger population. Type 2 diabetes, they are obese to start with. So obesity will be a cornerstone for them. Okay. So obesity నుంచి ప్రొడ్యూస్ అయిన ఈ అబ్డామినల్ ఫ్యాట్ ఇదంతా కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఇవంతా పెరిగిపోతుంది. సో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కూడా బాడీ టిష్యూస్ మీద దేని మీద పనిచేయదు. సో ఇన్సులిన్ యాక్చువల్గా లివర్ మీద, మసిల్స్ మీద, వీటన్నిటి మీద పనిచేస్తుంది బ్లడ్లో. సో ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల అప్టేక్ ఉండదు. సో గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో, సర్క్యులేటింగ్ బ్లడ్ పైప్స్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క టిష్యూకి బ్లడ్ సప్లై కావాలి కదా. సో మనకి ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ ఆర్టరీస్ ఆర్ వీన్స్ సప్లయింగ్ టు దెమ్. సో లిటరలీ టెక్నికలీ అంటే అన్ని టిష్యూస్కి ఆక్సిజన్ బ్లడ్ సప్లై ఉంటుంది. సో అన్ని టిష్యూస్కి ఈ ఎక్సెస్ షుగర్ ఉన్న బ్లడ్ సప్లై అవుతుంది. సో షుగర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ బ్లడ్స్ ఆర్ లైక్ పైప్ లైన్స్ కదా, దే ఆర్ లైక్ పైప్ లైన్స్. సో ఆ ఇన్నర్ లేయర్ మొత్తం డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఈవెన్చువల్లీ ఆ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఇవన్నీ ఎక్కువైపోయి సన్నబడిపోతాయి అనమాట. సన్నబడిపోయి రిలేటెడ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో యాజ్ యూ ఆస్క్డ్ ఫర్ టైప్ 1 డయాబెటీస్, ఎసెన్షియల్లీ దే లుక్ లీన్, సన్నగానే ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ ఎసెన్షియల్లీ వాళ్ళకి ఇట్ స్టార్ట్స్ విత్ ఒబిసిటీ, అబ్డామినల్ ఒబిసిటీ కానీ, ఇంక్రీజ్డ్ వేస్ట్ హిప్ రేషియో అంటాం. ఓకే, హిప్కి మించి వేస్ట్ సర్కంఫరెన్స్ పెద్దగా ఉంటుంది. ఓకే, పియర్ షేప్ బాడీస్ అంటాం. సో వీళ్ళందరిలో టైప్ 2 డయాబెటీస్ ఇట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక స్ట్రెస్కి, ఒక షాక్కి గురై, ఒక మానసిక వేదన అనుభవించి ఆ స్ట్రెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న డెత్ ఇన్ ద ఫ్యామిలీ ఆర్ ఇట్లాంటి కేసులో కూడా మా ఫాదర్కి ఈ ఇన్సిడెంట్ వల్ల డయాబెటీస్ వచ్చింది, మా మదర్కి ఈ ఇన్సిడెంట్ వల్ల డయాబెటీస్ వచ్చిందని విన్నా నేను. వస్తుందా మ్యామ్ అలాగా? దట్స్ హౌ దే కంటెంప్లేటెడ్. డయాబెటీస్ రావడానికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. దట్స్ హౌ, అంటే వాళ్ళకి ఆ టైంలో లైమ్ లైట్లోకి వస్తుంది. ఏదో ఒక ఇన్స్టెన్స్లో దే చెక్ ఇట్ అండ్ దే రిలేట్ చేసుకుంటారు అంతే. నాట్ ఎసెన్షియల్లీ అంటే ఆ ఒక 1-2 ఫ్యాక్టర్స్ వల్ల మన బాడీలో ఏ డిసీజ్ రాదు. ప్రతి ఒక్క డిసీజ్కి మల్టీ ఫ్యాక్టర్స్ అంటే మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రాబబ్లీ దట్స్ వెన్ దే రియలైజ్ దట్ దేర్ ఈస్ అ డిసీజ్. ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇట్ విల్ నాట్, అంటే ఇంత లాంగ్ టైమ్ డిసీజ్ రాదు. ఎస్, యాజ్ యూ సే డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఉంటుంది. అంటే ఎక్సెస్ స్టిరాయిడ్ ఇంటేక్, స్టిరాయిడ్ యూసేజ్ వాళ్ళకి, అంటే కొన్ని డిసీజెస్కి స్టిరాయిడ్ యూస్ చేస్తాం. సో స్టిరాయిడ్ యూసేజ్ ఉన్నప్పుడు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ అ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఓన్లీ స్ట్రెస్ వల్లనో, ఇట్ ఈస్ అ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ దో యాజ్ వి డిస్కస్డ్, బట్ ఓన్లీ స్ట్రెస్ వల్లనే డయాబెటీస్ వచ్చింది, ఈ ఇంట్లో గొడవల వల్ల డయాబెటీస్ వచ్చింది, నో.